హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి పర్సంటేజ్ ట్రిక్స్. సో పర్సంటేజ్ ట్రిక్లో 3 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 50 అని అడిగింది ఒక క్వశ్చన్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాయి. సో వచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకున్నాం. పర్సెంట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో పర్సెంట్ ఈక్వల్ టు 100, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, 3 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 50 అంటే 3ని 50కి పర్సెంటేజ్ ఎక్కడ ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి 3/50 ఇంటూ పర్సెంట్ అంటే 100. సో 100 ఇక్కడ 0 క్యాన్సిలేషన్. నెక్స్ట్ 5 1s 5 2s. మనకు న్యూమరేటర్లో ఏమున్నాయి, డినామినేటర్లో ఉన్నాయి. న్యూమరేటర్లో 3 × 2, డినామినేటర్లో 1 కాబట్టి డినామినేటర్లో 1 మనకు అవసరం లేదు. సో 3 × 2, 3 2s 6%. అంటే 3 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 50 అంటే 3 అనేది 50కి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది, 6% అయినప్పుడు ఈక్వల్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేయాలి. సో ఇలా ఈజీగా చేయడం వలన మనకు టైం అనేది చాలా సేఫ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఆన్సర్. నా వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.